హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకి ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ని సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపో. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంతగా ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ టిప్స్ మీకు అర్థమవుతాయి. కాబట్టి ప్లీజ్ అండి చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో అయితే కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలండి. ఇలా కోకోనట్ ఆయిల్ని తీసుకొని పొయ్యి ఆన్ చేసుకొని ఇలా కొంచెం హీట్ చేసుకోవాలండి. ఆ ఆయిల్ని కొంచెం హీట్ చేసేసుకొని దీంట్లో కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలాగా మనం వర్షాకాలంలో ఎక్కువగా తేమలో ఉంటాం కాబట్టి కాళ్ళకి వేళ్ళకి కొంచెం పాసినట్లుగా అలా అక్కడ ఒరుచుకుపోయినట్లుగా అక్కడ బాగా ఇబ్బంది పెట్టేస్తూ దురదలాగా మంటలాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఉన్న చోట ఇలా ఫింగర్స్ మధ్యలో ఇలా కొంచెం ఈ లిక్విడ్ అప్లై చేసామనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లోపల మంట దురద ఉన్నా కూడా ఇలాగా తగ్గిపోతుందండి. నైట్ రోజు పడుకునే ముందు ఇలాగా ఈ ఫింగర్స్ మధ్యలో ఇలాగా అప్లై చేసామనుకోండి మనకైతే చక్కగా రిలీఫ్ అనేది ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా బాగా వర్క్ అయింది. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నైట్ మనం పడుకునే ముందు ఇలా రాసుకొని పడుకున్నాం అనుకోండి ఉదయం కల్లా రిలీఫ్ అనేది ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 3, మనం బెడ్ మీద ఇలా బెడ్షీట్ వేసేటప్పుడు మనం పడుకుంటూ ఉంటాం, మళ్ళీ లేస్తూ ఉంటాము, కదిలిపోతూ ఉంటుంది కదండి. బెడ్షీట్ కదలకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఐరన్ స్కేల్ కానీ మనం వంటల్లో యూజ్ చేసే స్టీల్ అట్లకర్ర ఉంటుంది కదండి. ఇలాగా అట్లకర్ర కానీ ఇలా తీసుకొని మనం బెడ్షీట్ వేసేసిన తర్వాత ఇలా అనుకుంటే చక్కగా వెళ్ళిపోతుందండి. మన చేతితో అయితే మనం దోపుకోలేము కాబట్టి ఈ విధంగా చక్కగా మనం అట్లకర్రతో ఈజీగా ఇలాగా మనం అయితే బెడ్షీట్ని చక్కగా సరి చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే బెడ్షీట్ని మనం సరి చేసుకున్నాం అనుకోండి అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందామండి. డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా కొంచెం అయితే సెజర్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మన కిచెన్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసాం కదండి. ఇక్కడ మన కిచెన్లో గ్యాస్ స్టవ్ పక్కన ఇలాగ డబుల్ ప్లాస్టర్ టేప్ ఇట్లా అతికించుకున్నాం అనుకోండి. బాటిల్ క్యాప్స్ 2 పెట్టుకొని ఇలాగా దీంట్లో లైటర్ పెట్టుకునవచ్చండి. లేదంటే సెజర్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఇలా పెట్టుకున్నాం అనుకుంటే మనకు అందుబాటులో తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మిక్సీ కానీ అలానే గ్రైండర్ కానీ ఇలా ప్లగ్ పెట్టుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి స్క్రబ్బర్స్ అయితే ఉంటాయి కదండి స్టీల్వి, అది ఒకటి తీసుకొని మనకి పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని దానికైతే స్టీల్ స్క్రబ్బర్ని ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ని అయితే వేసుకోవాలి. ఇలా కదలకుండా రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసుకొని ఇలా కొంచెం ఆ స్క్రబ్బర్ మీద విమ్ లిక్విడ్ వేసేసుకొని ఇలా మన కిచెన్ సింక్ కానీ విండోస్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి.
ఇలా మూల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చేత్తో మనం అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఈ విధంగా బ్రష్ పెట్టి చాలా యూజ్ఫుల్గా ఈ విధంగా అయితే మనకు వర్క్ అవుతుందండి. ఇలాగ స్క్రబ్బర్ పెట్టి ఇలా టూత్ బ్రష్ పెట్టి కొంచెం జెల్ అయితే వేసుకున్నాం కదండి. ఇలా మూల ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ చక్కగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మంచి వాటర్తో మళ్ళీ క్లీన్ చేసామనుకోండి చక్కగా మెరిసిపోతుంది. ఈ విధంగా మనకి పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా చక్కగా తయారు చేసుకొని ఈ డస్ట్ అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను డస్ట్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకున్నాను. చాలా బాగా వర్క్ అయిందండి. స్క్రబ్బరు చక్కగా టూత్ బ్రష్కి ఇలా పెట్టేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మూల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఇలాగా ప్రిపేర్ చేసుకుని చక్కగా డస్ట్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. దోశ పెనం మీద ఇలా దోశలు వేసుకున్న తర్వాత దోశ పెనం కొంచెం హీట్గానే ఉంటుంది కాబట్టి ఇలాగ మనం కొంచెం కందిపప్పు కానీ అలానే ధనియాలు కానీ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఈ అట్ల పెనం మీద కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి మనం పప్పు వండుకున్న గ్యాస్ ఉండదు. ధనియాలు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 6, ఇలాంటి డబ్బాలు స్టీల్ డబ్బాలు ఒక్కోసారి మూతలు టైట్గా ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. త్వరగా రావు. మనం ఎంత తీసినా కూడా రాకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టైట్గా ఉన్న బాక్సులకి కొంచెం ఇలా వ్యాజ్లైన్ అయితే ఇలా కొంచెం అప్లై చేసేసి మూత పెట్టుకున్నట్లయితే చాలా ఫ్రీగా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం తీసుకోవటానికి పెట్టుకోవటానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా మూత అయితే తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఓ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా సోపులను అయితే మనం తీసుకుని వాడుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అవసరానికి సోప్ బాక్సులు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ బాటిల్ క్యాప్ని అయితే ఒకటి తీసుకొని ఇలా ఫ్రెష్ చేస్తే ముందుకి చక్కగా దానికి అలా అతుక్కుంటుందండి. ఇలా చక్కగా మనం ఇలా హ్యాండ్ వాషింగ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సబ్బు వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనకి చక్కగా సోప్ బాక్స్ లేకపోయినా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 8, అరటిపండ్లు త్వరగా పండకుండా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని తొడుముల దగ్గర ఇలా వేసుకుంటే త్వరగా పాడవకుండా ఉంటాయి, పండిపోకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం. బిర్యానీ వేడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం అన్నం అయితే వండుకుంటూ ఉంటాం కదండి. అన్నం గిన్నె పైన ఇలాగా జాలి గిన్నెలో ఇలా బిర్యానీ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేడవుతుంది. మనం సపరేట్గా వేడి చేసుకునే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 10, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి అయితే ఇలా కొంచెం తీసుకోవాలి. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత కొంచెం అయితే పంచదార వేసుకోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మన ఇంట్లో ఎలకలు కానీ అలానే బొద్దింకలు కానీ బల్లులకు కానీ ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కొంచెం పంచదార అయితే వేసాం కదండి. కొంచెం అగ్గిపుల్లలో ఒక 4-5 తీసుకొని దానికి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి పౌడర్ని ఇలా క్రష్ చేసి దాంట్లో వేసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత చిన్న బౌల్స్ లాగా ఇలా చేసుకోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో చాలా స్మెల్ వస్తుంది. అలానే మంచి ఘాట్ అయితే ఉంటుందండి. ఈ ఎలకలు కానీ పందుకొక్కులు కానీ అలానే ఈ పొద్దెంకలు కానీ పల్లెలు కానీ ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా ఒక బౌల్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎలకలతో కానీ పల్లెలతో కానీ బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మంచి ఘాటు స్మెల్ ఉంటుంది కాబట్టి అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ తిన్నా కూడా అవి త్వరగా చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11,
చీర ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ టిక్ అయితే ఫాలో అయిపోండి. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చీర ఫోల్డింగ్ చేయాలంటే వాళ్ళు కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా ఇలా అయితే చీర ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చండి. మనకి వంట చేసే స్టీల్ అట్లకర కానీ చెక్క అట్లకర కానీ ఉంటుంది కదండి. ఇట్లాంటిది ఒకటి తీసుకొని స్టార్టింగ్లో మనం అంచుని ఇలా పెట్టేసుకుని చుట్టూరు కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. చివరికి వచ్చేసరికి ఆ స్టీల్ అట్లకర కానీ చెక్క అట్లకర కానీ మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ అట్లకరను తీసేసి మనం మామూలుగా శారీని అయితే ఎలా ఫోల్డింగ్ చేసుకుంటానో ఆ విధంగా మాత్రం ఇలా శారీని అయితే చక్కగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా నేను అట్లకర అయితే తీసేస్తున్నానండి. ఇప్పుడు చక్కగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మనం శారీ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఐరన్తో పని లేకుండా ఇలా చాలా సింపుల్గా ఫోల్డింగ్ కూడా ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా చాలా ఈజీగా సింపుల్గా మనం స్టీల్ అట్లకర ఒకటి ఉంటే చాలండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా మనం శారీ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. సిల్క్ శారీస్ అయినా చక్కగా మనకి జారిపోతాయనే భయం ఏం అవసరం లేదండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13 అట్ల పెన్ను ఉంటుంది కదండి. అట్ల పెన్ను ఇలాగా పొయ్యి ఆన్ చేసుకుని అట్ల పెన్ను పెట్టుకుని దీనిపైన కొన్ని పాలు అయితే పోసుకోవాలండి. ఇలాగ పాలు అయితే చక్కగా ఇలా బాగా మరిగించుకోవాలండి. ఇలా కొన్ని పాలు అయితే పోసుకొని బాగా మరిగించుకున్న తర్వాత స్టీల్ అట్లకర ఒకటి తీసుకుని బాగా ఇలాగ తిప్పుకుంటూ ఉండాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇలా చక్కగా మనం దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఈ పాలుని చెక్క పడిన దాకా కూడా ఇలాగ బాగా మరిగించుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మన స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. మంచి ఈ విధంగా పాలని దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరిగించుకొని ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత పసుపు అయితే ఒక స్పూన్ వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్కిన్ కూడా మంచి బ్రైట్నెస్ వస్తుంది. మనకి అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువ ఖర్చు పెట్టే పని లేకుండా ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఇంట్లోనే మంచి బ్రైట్నెస్ అనేది తెచ్చుకోవచ్చండి. స్కిన్ పైన ఉన్నటువంటి టాన్ కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మంచి గ్లోయింగ్ అండ్ మంచి బ్రైట్నెస్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని బాగా చేతితో ఇలా మిక్సింగ్ చేసేసుకొని మన స్కిన్ పైన ఇలా అప్లై చేసామనుకోండి, మన ఫేస్ పైన కానీ స్కిన్ పైన ఎక్కడైతే ఎక్కడ మీకు బ్రైట్నెస్ కావాలి అనుకుంటున్నారో ఆ విధంగా చక్కగా ఫేస్కైనా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి బ్రైట్నెస్ అనేది వస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలాగ పాలైతే బాగా మరిగించుకున్నాం కదండి. ఇలా పాలల్లో ఇలా పసుపు అయితే వేసాం కాబట్టి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారా, మంచి బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అడిగిన పొడుపు కథకు వచ్చినా కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.